హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ఫుడ్ ట్రావెలింగ్ ఛానల్. నేను ప్రస్తుతానికి సిద్దిపేట డిస్టిక్లో ఉన్న మర్కూక్ మండల్ వరదరాజపురం గ్రామంలో ఉన్న వరదరాజస్వామి యొక్క దేవాలయంలో ఉన్న. ప్రస్తుతానికి వరదరాజస్వామి దేవాలయం చాలా పురాతనమైనటువంటి టెంపుల్. ఇది 700 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి టెంపుల్. సో తమిళనాడు నుంచి ఈ వరదరాజస్వామిని తీసుకొస్తుండగా ఇక్కడ విశ్రాంతి తీసుకుందామని ఈ ప్లేస్లో ఆగినారంట. సో ఆగితే ఏమైందంటే, విశ్రాంతి అయిపోయిన తర్వాత పొద్దున్న లేచి వెళ్ళామంటే ఈ స్వామివారి లేపలేకపోయినారంట. అంటే స్వామివారికి ప్లేస్ నచ్చిందని చెప్పి ఇక్కడే అప్పటి నుంచి స్వామివారికి వరదరాజస్వామి ఎవరైతే ఉన్నారో ఆయనకు పూజలు ప్రారంభించారంట. సో చాలా బాగా టెంపుల్ చాలా బాగుంటుంది. అండ్ ఈ మధ్యలోనే ఈ టెంపుల్ సంబంధించినటువంటి కొద్ది అభివృద్ధి పనులు కూడా సాగుతున్నాయి. మొత్తం ఈ అంతా ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ మొత్తం అప్పుడున్నటువంటి పాతకాలంలో ఉన్నటువంటి ఆర్కిటెక్చర్సే ఉంది. అది మీకు కూడా చూపిస్తా, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ కొద్దిగా ఈ మధ్యన ఏమంటే రెనోవేషన్ చేస్తున్నారు. అంతా కొద్దిగా ప్రాబ్లం ఉందని చెప్పి రెనోవేషన్ చేస్తున్నారు. అది కూడా మొత్తం రాతి కట్టడాలు చేస్తున్నారు. సో ఈ వీడియోలో చాలా మంచి విషయాలు తెలుసుకుందాం, ఓకేనా? సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మనం గుడి ఎంట్రన్స్లో ఉన్నాము. మెయిన్ ఎంట్రన్స్ ఇది, వరదరాజస్వామి ఎంట్రన్స్ ఇది. మన లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే స్వామివారి రథోత్సవం జరుగుతుంది కదా. రథోత్సవానికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా రథానికి సంబంధించి ఏర్పాటు చేసారు, చూడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వెనస్డే ఉన్నదంట రథోత్సవం కూడా. సో ఇక్కడ ఈ స్వామివారి కళ్యాణానికి మొత్తం ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నారు చూడండి, మొత్తం పూలతోనే అన్ని అలంకరణ సిద్ధం చేస్తున్నారు ఈ అన్నవాళ్ళు. చాలా టెంపుల్ మాత్రం చాలా బాగుంది, నేను చూపిస్తాను. ఇప్పుడు మనము ఎంట్రన్స్లో నుంచి వెళ్ళిపోదాము, మెయిన్ ఎంట్రన్స్. సో మెయిన్ ఎంట్రన్స్ ఇది కదా, రైట్ సైడ్లో చూసుకున్నాం కదా, ఇవన్నీ వసతి గృహాలు. కొన్ని పూజారులకు ఇచ్చినారు, ఇక్కడ పండితులు కూడా ఉంటారు కదా, మన పురోహితులకు ఇచ్చారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇవన్నీ చూడండి ఎంత పురాతనమైన టెంపుల్. ఇగో ఇది చూస్తే అర్థమవుతుంది మనకి ఎంత పురాతనమైనది. ఇదంతా రాతి కట్టడాలు, అప్పుడు నిర్మించినటువంటి కట్టడాలని ఇంత చెడగొట్టకుండా అట్లే పెట్టేసారు. ప్రస్తుతానికైతే చూడండి చాలా బాగున్నది. అట్లే ఉన్నాయి ఇవన్నీ వసతి గృహాలు అన్నట్టు. ఎవరైనా భక్తులు కూడా వస్తారు కదా, దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళకు విశ్రాంతి తీసుకోవడానికి ఇవి అట్లే ఉంచేసారు, ఇంకా అప్పుడు ఏర్పాటు చేసిన తర్వాత. సో చూసారు కదా, వసతి గృహాలు చాలా బాగున్నాయి కదా. ఆ కట్టడాలు నేను చూసిన చిన్నప్పుడు ఈ యాదగిరిగుట్ట, శ్రీశైలం వెళ్ళినప్పుడు నేను చూసిన ఇట్లాంటి కట్టడాలు. మళ్ళీ ఇక్కడ చూస్తున్నా 700 సంవత్సరాలు అంటే మరి మామూలు విషయం కాదు కదా. నిజంగా చాలా బాగుంది టెంపుల్. మీరు కూడా రండి, ఈ స్వామివారిని దర్శించుకోండి. నేను లొకేషన్ కూడా మన డిస్క్రిప్షన్లో పెడతా ఖచ్చితంగా, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఎంట్రన్స్లో ఉన్నాము. ఇది చూడండి, ఇక్కడ చెట్లు. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా మీకు, ఇక్కడ చూస్తున్నాం కదా ఇవన్నీ వేప చెట్లు ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి చూస్తే లెఫ్ట్ సైడ్లో ఆ ముందర అన్ని వేప చెట్లు అవన్నీ చాలా బాగా ఉన్నాయి, పెద్ద చెట్లు. ఇవి చాలా పురాతనమైన అనుకుంటా నాకు తెలిసి. ఇవి కూడా ఒక 400-500 సంవత్సరాలు అయి ఉంటుంది, మొత్తం పాతగా అయిపోయింది. ఫ్రెండ్స్, వరదరాజస్వామి యొక్క గోపురం వద్ద ఉన్నాము, మెయిన్ ఎంట్రన్స్లో. ఇంకా ఇక్కడ నుంచి చూసుకుంటే చూడండి ఈ టెంపుల్ ఎంత మంచిగా ఉన్నదంటే అంత మంచిగా ఉన్నది. అసలు మార్చలే. ఎప్పుడైతే పురాతనంగా ఎట్లయితే కట్టినారో అప్పుడు అట్లనే ఉంది చూడండి. సో ఇదంతా మీరు చూస్తున్నారు కదా, ఈ గోపురం అదంతా రాయితో కట్టింది ఇదంతా. చూడండి అక్కడ గోడ అవన్నీ చూడండి ఎంత పాతది అంటే అంత పాతగా ఉన్నాయి. మీకు చూపించడానికి దగ్గర నుంచి చూపిస్తున్నా, చూడండి అంత రాయి. ఆ పైన ఉంది కదా, అక్కడ నుంచి వేరే మళ్ళీ కొద్దిగా రెనోవేషన్ చేసిరు. అది చూసిరు కదా, ఈ గోపురం ఎంత బాగుంది కదా. ఇది మొత్తం రాతితోనే కట్టిరు. అసలు ఎట్లా ఏందో తెలియదు, దీంతో పెద్ద రాళ్ళని ఎట్లా తీసి పేర్చిరో తెలియదు, కానీ దేవుని మహిమ ఉంటుంది కదా ఎంతో అంత. సో ప్రస్తుతానికి మనం మెయిన్ ఎంట్రన్స్లో ఉన్నాము. అక్కడ ధ్వజస్తంభం కనబడుతుంది కదా, సో లోపలికి వెళ్ళి స్వామివారిని కూడా దర్శించుకుందాము. ఈ టెంపుల్ అసలు ఎట్లుంది అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఎంట్రన్స్లో ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతానికి, మెయిన్ ఎంట్రన్స్లో స్వామివారికి. ప్రస్తుతానికి ఇక్కడ ఏంటంటే వాటర్ సౌకర్యానికి, నీళ్ళ సౌకర్యానికి కోసం బోర్ వేపిస్తున్నారు, అందుకే ఇదంతా వాటర్ ఉంది. సో ఇదంతా క్లీన్ చేసేస్తారు. నెక్స్ట్ చూడండి టెంపుల్ ఎట్లా ఉంది, మొత్తం రాతితో నిర్మించినటువంటి దేవాలయం ఇది. ఇప్పటిదైతే అస్సలు కాదు, నిజంగా ఇది చూస్తుంటేనే మస్తు అనిపిస్తుంది, చాలా బాగుంది. ఇక్కడ పక్కన మనం టెంపుల్ ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే
అధర్వణ వేద ద్వారం అని ఉంది. సో ఇందులో స్వామికి సంబంధించినటువంటి హోమాలు యాగాలు ఇందులో చేస్తారు. సో మనం ప్రస్తుతానికి ధ్వజస్తంభం దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్, చూడండి. సో మంచిగా ఉంది కదా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ టెంపుల్లో మొత్తం రాతి కట్టడమే ఉంది చూడండి. ఇంత కూడా సిమెంట్కి సంబంధించినటువంటి ఇట్లా ఏదీ లేదు, మొత్తం రాయితో నిర్మించినటువంటిది చూడండి. పిల్లర్స్ ఉన్నాయి కదా, స్తంభాలు అంటాం కదా, ఆ స్తంభాలు కూడా మొత్తం రాతితో నిర్మించారు ఇవన్నీ చూడండి. సో నేను టెంపుల్ చుట్టూ నుంచి చూపిస్తాను మీకు. నేను ప్రస్తుతానికి టెంపుల్ ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ సైడ్లో ఉన్నా. చాలా బాగుంది చూడండి. ఇక్కడ చూడండి, ఈ గోడ చూసిరు కదా, ఈ గోడ చూడండి. మీకు ఈ గోడ చూస్తే అర్థమవుతుంది ఇది ఎంత పాత టెంపుల్ అన్నిటిది. అప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు మేము దువ్వుడు అంటుండే దీన్ని, ఈ దువ్వుడు అంటుండే ప్రతి ఇంట్లో ఉంటుండే అప్పట్లో. ఎందుకంటే దాంట్లో దీపాలు పెట్టుకొని ఉండేవాళ్ళు, దీపాలు పెట్టుకొని ఇంట్లో. అప్పుడు కరెంటు లేదు కదా, పవర్ ఇవన్నీ లేదు కదా. మేము చిన్న ఉన్నప్పుడు అయితే పవర్ ఇవన్నీ కొద్దిగా ఇబ్బంది ఉంటుండే. అలాంటి సమయాల్లో ఈ దువ్వుడు అంటున్నాం కదా, ఆ దువ్వుట్లో దీపాలు పెట్టేసి ఉంచుతుండే. మనకి అర్థమైపోతుంది, ఈ గోడ చూస్తేనే అర్థమవుతుంది ఎంత పురాతనమైన టెంపుల్ అనేటువంటిది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనం ఇప్పుడు ప్రస్తుతానికి వరదరాజస్వామి గుడి బ్యాక్ సైడ్లో ఉన్నాము. బ్యాక్ సైడ్ నుంచి వ్యూ ఇది చూడండి, ఎంత బాగుంది. మొత్తం రాతి కట్టడమే, చాలా బాగుంది కదా. చూస్తూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇవి చూడండి ఫ్రెండ్స్. ఏంటంటే ఈ బోర్ కూడా ఇవన్నీ వేపిస్తారు కదా. కొద్దిగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు, భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళకి సౌకర్యార్థము కొద్దిగా మంచిగా చేస్తున్నారు. అంత అభివృద్ధి పనులు చేస్తున్నారు చెప్పాలంటే. ఇప్పుడు ప్రజలు ఎక్కువ చాలామంది వస్తారు కదా, అప్పుడు అంటే కొద్దిగా తక్కువ మంది ఉంటుండే. ఇప్పుడు ఎక్కడెక్కడ ఈ చుట్టుపక్కల 30 గ్రామాల నుంచి ఈ స్వామివారిని, వరదరాజ స్వామిని దర్శించుకోవడానికి వస్తారంట. అదేవిధంగా ఇక్కడ ఈరోజు కళ్యాణం జరిపిస్తారు. ఇక్కడ వరదరాజస్వామి కళ్యాణం జరిపిస్తారు. మళ్ళీ సోమవారం ఏంటంటే స్వామివారికి గరుడ సేవ ఉంటుందంట. ఈ గరుడ శావ అంటాం కదా, ఆ గరుడ శావ ఏదైతే ఇక్కడ 1 కిలోమీటర్ దూరంలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందంట. ఆ టెంపుల్ దగ్గర గరుడ శావ తీసుకెళ్ళి గరుడ శావ అక్కడ పెట్టేసి ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బండ్లు బోనాలు స్టార్ట్ అవుతాయంట. ఆ బండ్లు బోనాలు అంతా ఊరంతా తిరిగిన తర్వాత మళ్ళీ ఆ గరుడ సేవ ఏదైతే గరుడ స్వామి ఉన్నారో ఆ స్వామిని మళ్ళీ ఈ టెంపుల్కి తీసుకొచ్చేసి మళ్ళీ ఎక్కడ ఉంటారో అక్కడ ప్రతిష్ఠింపజేస్తారంట. ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాం కదా, ఇంకా మనము శ్రీ భునీత సమేత వరదరాజ స్వామి దర్శనం చేసుకుందాము ఇక్కడ నుంచి. సో మెయిన్ ఎంట్రన్స్ నుంచి స్వామివారి దర్శనం చేసుకుందాము. నాకు మాత్రము టెంపుల్ యొక్క ఈ ఆవరణ ఏదైతే ఉందో ప్రదేశము చాలా బాగుంది చూడండి. అసలు చూడండి ఎంత పాత టెంపుల్ అంటే మీరు నమ్మరు. అంత చూడండి, 700 సంవత్సరాల నాటి టెంపుల్ అంటే మనము ఏమో అనుకుంటారు, ఊరికే మాటలు చెప్తారు అనుకుంటారు కదా. చూడండి ఇవన్నీ అప్పటివే. ఇవి ఈ పాత చూసారుగా, ఈ గోడలు కూడా ఇవన్నీ పాతవి చూడండి ఎట్లున్నాయి. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత రైట్ సైడ్కి వెళ్తే ఇక్కడ మండపం కనబడుతుంది కదా చూడండి. ఈ మండపము స్వామివారికి వరదరాజ స్వామి కళ్యాణం ఇక్కడే చేస్తుండే ఇంతకు ముందుకు. ఎందుకంటే అప్పుడు భక్తులు తక్కువ వచ్చేవాళ్ళు కదా, ఈ చుట్టుపక్కల ఊరు వాళ్ళు వస్తుండే కాబట్టి ఇక్కడ సరిపోయేది. ఇప్పుడు అట్లా కాదు కదా, ఇప్పుడు చాలామంది ప్రజలు వస్తున్నారు, చాలామందికి తెలుసు మహిమ, ఈ దేవుడి యొక్క మహిమ అందరికీ తెలిసిపోయింది. సో కోరిన కోరికలు నెరవేరుతున్నాయి కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి బయట చేస్తున్నారు, గుడి బయట ఏదైతే ఎదురు ఉన్నది కదా స్వామివారికి ఎదురుగా గోపురం ఉంది కదా, గుడి గోపురం యొక్క ఎదురుగానే కళ్యాణ మండపం ఏర్పాటు చేసి మంచిగా కళ్యాణం పెద్దగా జరిపిస్తున్నారు కళ్యాణము. మనం అది కూడా చూద్దాం, ఓకేనా? చూడండి, మనకు ఇక్కడ నుంచి చూసుకుంటే టెంపుల్ మొత్తం ఎట్లా కనిపిస్తుందో. ధ్వజస్తంభం చూడండి ఎంత బాగుంది కదా, ఇక్కడ నుంచి చూడండి పూర్తిగా టెంపుల్ ఎంత బాగా కనబడుతుంది కదా మనకి. ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ వ్యూ చూసారు కదా దేవాలయంది, చాలా బాగా అనిపించింది కదా. ఆ రాతి కట్టడాలు అంతా ఇప్పుడు కొత్తగా రినోవేషన్ కూడా చేస్తున్నారు, చాలా మంచిగా అనిపించింది. అండ్ ఆ 700 సంవత్సరాల క్రితం కట్టినటువంటి గోడలు ఇప్పటికీ అట్లే ఉన్నాయి చూసారు కదా. సో ప్రస్తుతానికి నేను ఎంట్రన్స్లో ఉన్న ధ్వజస్తంభం చూడండి, ధ్వజస్తంభం దగ్గరలో ఉన్న శ్రీ భునీల సమేత వరదరాజ స్వామి దర్శనం చేసుకోనికి లోపలికి వెళ్ళిపోదాం. ఇక ఫ్రెండ్స్ ఎంట్రన్స్లో ఉన్నాం, ఇక దర్శనం చేసుకుందాము. వరదరాజ స్వామి దర్శనము చూస్తున్నాం కదా, హోమం కూడా చేయించారు పొద్దున.
ఎంట్రన్స్లో ఉన్నాము చూడండి స్వామివారికి. సో వరదరాజ స్వామి టెంపుల్ చూడండి ఎంత మంచిగా ఉంది. లోపల మొత్తం రాతి కట్టడమే, కొత్తగా మంచిగా నిర్మిస్తున్నారు అన్నీ చూడండి. ఇదిగో సూపర్ ఉన్నది అసలు. మీరు మిస్ చేయకండి. దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నేను లొకేషన్ ఇస్తా, రండి ఖచ్చితంగా. సో చూడండి భక్తులు కూడా రావడం స్టార్ట్ అయింది. వీళ్ళందరూ వచ్చేసారు ఇంకా. సో మనము లెఫ్ట్ సైడ్ చూసుకుంటే లక్ష్మీదేవి ఉన్నారు ఇక్కడ చూడండి. లక్ష్మీదేవి అమ్మవారు ఇక్కడ. సో ఇప్పుడే పూజ అయిపోయింది. సో అందరి భక్తులకు ఆశీర్వాదం ఇస్తున్నారు అర్చకులు. ఫ్రెండ్స్ రైట్ సైడ్ నీలాదేవి అమ్మవారు ఉన్నారు ఇక్కడ చూడండి. నీలాదేవి అమ్మవారు ఎంత బాగున్నారు కదా. నాకు అసలు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగా కట్టారు టెంపుల్. రెనోవేట్ మంచిగా చేస్తున్నారు చూడండి. చాలా బాగుంది కదా. సో ఫ్రెండ్స్ ఎంట్రన్స్లో ఉన్నాము స్వామివారికి. చూడండి ఎంత బాగున్నారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారు ఎంత బాగున్నారు. ఎంత బాగున్నారు చూడండి. ఇది ఏదైతే చూసారు కదా పైన చూడండి ఎంత బాగుంది చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ టెంపుల్లో ఉన్నాం కదా, అర్చకులను కానీ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ పెద్దలందరినీ ఈ దేవాలయానికి సంబంధించినటువంటి విశిష్టత అడిగి తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక విశిష్టత అర్చకులను అడిగి తెలుసుకుందాము. స్వామి చెప్పండి ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి? జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఈ గ్రామం పేరు వరదరాజపురం గ్రామం. ఈ యొక్క గ్రామంలో నివసించేటి దేవాలయము వరదరాజస్వామి. ఈ వరదరాజస్వామి ద్వారానే గ్రామం కూడా ఏర్పడినది. అప్పుడు ఈ యొక్క వరదరాజస్వామి ఇక్కడికి రావడానికి కూడా ఒక విశిష్ట ఉన్నది. ఈ వరదరాజస్వామిని గూఢ వంశకులు అటువంటి వారు ఈ యొక్క స్వామివారిని తీసుకొని వాళ్ళు ఎక్కడో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించుకుందామనే ఉద్దేశంతో స్వామివారిని తీసుకొని పోచుండగా మార్గ మధ్యంలో రాత్రి కావడం చేత ఇక్కడ ఒక బావి ఉండెను ముందర. ఆ బావి దగ్గర వాళ్ళ ఎడ్ల బండ్లను ఈడ్చుకొని ఆ రోజు సాయంకాలం పడుకున్నారు. మరియు ఉదయమే లేచి వాళ్ళ పట్టణాన్ని బయలుదేరుతుంటే ఆ యొక్క బండిలో ఉన్నటువంటి ఒక ఇరుసు ఇరిగిపోవడం జరిగింది. ఆ ఇరిగిపోవడం చేత తిరిగి మళ్ళీ ఆ ఇరుసు చేయించుకోవాలి కదా అన్నట్టు ఉద్దేశంతో పక్కనే ఒక ఎర్రవల్లి అన్నటువంటి గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో పనిముట్టు సామాన్ దొరుకుతుంది, అక్కడ వడ్ల వాళ్ళు ఉన్నారు అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళినారు. అక్కడ వెళ్ళి ఆ ఇరుసు ఏంటి, ఆ యొక్క కావాల్సిన వస్తువులు ఏంటి తెప్పించుకొని ఆ పని వాళ్ళ ద్వారానే ఈ పని చేయించుకున్నారు. మళ్ళీ బండి బాగా వేసుకుని మళ్ళీ తిరిగి సాయంకాలం కావడం చేత మళ్ళీ పడుకున్నారు. మళ్ళీ ఉదయం లేచి మళ్ళీ బయలుదేరదామని సమయానికి మళ్ళీ ఆ యొక్క మళ్ళీ సేమ్ ఏదైతే విరుసు విన్నాదో మళ్ళీ విరిగిపోయినది. మళ్ళీ ఆ రోజున రాత్రి విరగడం చేత అదే రోజు అక్కడే పడుకున్నప్పుడు వాళ్ళకు కలలో చెప్పినాడు ఈ యొక్క స్వామి వరదరాజ స్వామి. ఏమని? నాయన నేను ఇదే ఊర్లో ఉంటాను, నేను ఇక్కడి నుంచి ఎక్కడికి కదలను, కాబట్టి నేను ఇక్కడే నన్ను ప్రతిష్ఠించండి అని అడిగారు. అంటే అప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు ఈ యొక్క అడవి లోపల ఎవరున్నారు, మరి ఇక్కడ ఈ పెద్ద అడవి నివసించడానికి చుట్టుముట్టు గ్రామాలు ఉన్నాయి, కానీ ఇది పెద్ద అడవి, రాళ్ళు రప్పలు ఉన్నాయి, ఇక్కడ మనం ఏ విధంగా ఉంటామో అన్న ఉద్దేశంగా వాళ్ళు ఉండిపోయినారు. మళ్ళీ ఆ రాత్రి మళ్ళీ చెప్పాడు భగవంతుడు స్వామి వరదరాజ స్వామి, ఏంటి నాయన నువ్వు ఏ గ్రామానికి వెళ్ళి నాకు కావాల్సినటువంటి నాకు జాగ కావాలని అడుగుతావా, వాళ్ళు నీకు తప్పకుండా ఇస్తారు అన్న ఉద్దేశంతో అనగా మళ్ళీ ఉదయమే లేచి వాళ్ళు ఆ యొక్క గూఢ వంశకులు వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ ముందర వెంకటాపురం అని ఉన్నది, ఆ వెంకటాపురం గ్రామానికి వెళ్ళేసరికి అప్పుడు వాళ్ళు ముస్లిమ్స్ అక్కడ రాజులు అప్పట్లో ఇక్కడ పరిపాలించిన వాళ్ళు రాజరికం చేస్తున్న వ్యక్తులు అప్పుడు ముస్లిమ్స్. అప్పుడు వెళ్ళడం చేత ఆయన ఏం చెప్పాడంటే, నాయన నువ్వు స్వామివారి కొరకు అంటున్నావు, మరి నీకు స్వామివారి కొరకు అంటే మరి నీ ప్రత్యక్షంగా దర్శనం ఏంటి, మరి దీనికి కారణం ఏంటి, మరి ఏ విధంగా మేము మిమ్మల్ని నమ్మాలి అన్న ఉద్దేశంతో నేను ఈ యొక్క విధంగా వివరిస్తాను. ఏంటయ్యా అంటే, నేను నీకు నెత్తిలో
ఒక మండుచున్నటువంటి ఒక నిప్పుల కుంపటి నీ నెత్తిలో పెడతాను, అప్పుడు నువ్వు ఎంతైతే తిరుగుతావో ఈ కుంపటి ఆరేంత వరకు అంతవరకు జాగ నీదే పొమ్మని చెప్పినారట. ఆ చెప్పడం చేత అదేవిధంగా సరే కానీ అనేటటువంటి ఉద్దేశంతో ఆ భగవంతుని భారమేసి ఆ కుంపటెత్తుకొని ప్రతి గ్రామానికి బయలుదేరి వెళ్తుండగా ఇక్కడ ఉన్నటువంటి కొత్తపేట శివారు, ఇక ధర్మారం శివారు, ఇక్కడ ముందుకు వెళ్ళేసరికి ఈ దామరకుంట ఈతల నుంచి ఈ ధర్మారం ఎర్రవల్లి చుట్టుముట్టు తిరిగేసరికి ఎంతవరకు తిరిగినారో అంతవరకు, ఎంతవరకు తిరిగినా అంతవరకు మీకే రాసిస్తా అని చెప్పి ఉద్దేశంగా ఆ జాగలో స్వామివారు రాసిస్తారు. అప్పుడు ఆ స్వామివారి వాళ్ళు ఇచ్చిన జాగలతో మరి ఎట్లా మరి దేవాలయానికి గుడి కట్టాలి అనే ఉద్దేశంతో మరి ఏ విధంగా ఏం చేయాలి అనే ఉద్దేశంతో మరి ఎట్లా జాగలేదు ఇచ్చినారు, మరి గుడి కావాలి కదా అనే ఉద్దేశంతో మరి వారి గూఢవంశకులు ఆలోచనలు పడిపోయినారు. అప్పుడు ఇక్కడ పండితు దొరగారు ఉండిరి. మరి ఆ దొరవారికి ఒక ఆలోచన వచ్చాది, మరి ఎట్లా చేద్దాము ఏం సంగతి అనేటువంటి ఉద్దేశంతో మరి ఇక్కడ గుడి కట్టాలి కదా అన్నటువంటి ఒక చిన్న గుడి లాంటిది కట్టయితే అందులో ఈ స్వామివారిని నివసించేసినారు. ఆ నివసించడం చేత ఒక రోజు నాడు ఈ యొక్క పండితు వారు ఎక్కడో ఒక రాజుగారి దగ్గర పనిచేస్తూ ఉన్నారు. ఆయన కూడా ఒక పట్టణం లోపల ఆ రాజుగారు పరిపాలిస్తున్న రాజుగారి దగ్గర పనిచేస్తూ ఉన్నప్పుడు ఒక రోజు నాడు యొక్క బట్టలు ఇక్కడ అంటుబడినాయి. అప్పుడు ఈయన అయితే ఎక్కడైతే అసిస్టెంట్గా పనిచేస్తున్నాడో ఆ పెన్ను కింద పెట్టి 2 చేతులు నలిచినాడట. అంటే ఆ నలచడం చేత ఇక్కడ అంటుబడినటువంటి బట్టలు ఆరిపోయినాయి. అప్పుడు ఆయన అడిగినాడు రాజుగారు, ఏంటయ్యా నువ్వు పెన్ను కింద పెట్టినావు, చేయి నలిచినావు, ఏంటిది కారణము అని. అయ్యా మా యొక్క స్వామివారి యొక్క బట్టలు అంటుబడినాయి, నేను నలిచేశాను అన్నాడు. అది మరి నిజమా కాదా, మరి నిజమైతే మీరేం ఒప్పుకుంటారో మరి అబద్ధమైతే మీరేం ఒప్పుకుంటారు అంటే, అయ్యా నేను అబద్ధమైతే నా ప్రాణమైనా నేను తీసుకుంటాను అని చెప్పాను. మరి నిజమైతే మరి మీరేం ఒప్పుకుంటారు, నిజమైతే నేను గుడి కట్టిస్తామన్నారు ఆయన. అయితే గుడి కట్టిస్తే బొమ్మ అనేసరికి సరే మరి ఎట్లా మరి దీన్ని కారణం చూడాలి కదా అన్నట్టు ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చేతి కింద ఉంటారు కదా వాళ్ళని పంపించేసరికి ఇక్కడ వచ్చినటువంటి ఆయన ఒక పంతులు ఉన్నాడు. అప్పుడు ఆయన భయపడ్డాడు, వీళ్ళు ఎందుకు వచ్చారు, ఏమడుగుతున్నారు అని. ఏం జరిగిందయ్యా, నిన్న ఏమైనా జరిగిందా అంటే ఏం జరగలేదయ్యా అని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఎందుకు చెప్తున్నారు అంటే వీళ్ళు ఎవరో, వాళ్ళు వచ్చిన అడిగినట్టు వాళ్ళు ఎవరో అని భయపడుతున్నారు వీళ్ళు. ఎందుకంటే కాలిపోయిందంటే ఏమంటారు అని ఉద్దేశం, కాలింది అంటే ఏం బాధను అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం లేదు. అప్పుడు వీళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు అడిగారు, లేదయ్యా మీ యొక్క యజమాని మా దగ్గర పనిచేస్తాడు, ఆ యజమాని పెన్ను కింద పెట్టి చేతులు నలిచాడు, మీ గుళ్ళో దేవుని యొక్క వస్త్రాలు కాలిపోయినని చెప్తున్నాడు, ఎందుకంటే మా యొక్క రాజుగారు మీ యొక్క గుడి కట్టిస్తా అన్నాడు, మీరు నిజం చెప్పండి అంటే అప్పుడు ఈయన బట్టలు తెచ్చి కాలిపోయిన బట్టలు తెచ్చి చూపెట్టాడట. మీరు ఎవరో అనుకున్నాను, నేను భయపడ్డాను, నేను నిజం చెప్పాలని నిజంగానే కాలిపోయినాయి అని చెప్పాడు. అప్పుడు వీళ్ళు వెళ్ళి నిజమేనాయా అక్కడ బట్టలు కాలిపోయినాయి అనే ఉద్దేశంతో అప్పుడు ఆ పండిత దొరవారు చెప్పిన మాట ప్రకారంగా ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. సో విన్నారు కదా స్వామివారి విశిష్టత, గొప్పతనము. ఏంటంటే కొంతమందికి నమ్మకం ఉండదు ఇవన్నీ అంటే, మనము అది అనుభవిస్తే కానీ తెలియదు ఎలాంటివి. సో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ వచ్చారు కదా టెంపుల్కి భక్తులు వచ్చారు, వారిని కూడా కనుక్కుందాం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు అనేది. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మాది అంటే మేము ఇక్కడ వాళ్ళమే, గుడి పక్కకు అంటే మా తాతయ్య లక్కాకుల అనంతరాజయ్య వాళ్ళ మనమరాల మేము పుట్టింది ఇక్కడ, మేము ఈ ఊరు ఆడపడుచులం, లక్కాకుల పెంటయ్య బిడ్డలం. అయితే మేము చిన్నప్పటి నుంచి ఈ గుళ్ళోనే ఆడుకుంటుంటివి. మొత్తం ఆటలు అన్నీ మా ఎండాకాలం సెలవులు కాదు, ఏ సెలవులైనా ఇక్కడే గుడితోని స్వామితోని అయ్యగాళ్ళతోనే మా సంబంధం మొత్తం. అయితే ఈ గుడి ఎంత విశిష్టత కలిగిందో దీనికి ఇంకో 3 విశిష్టతలు ఉన్నాయి. ఏంటి అంటే ఇక్కడ ముందు మనం ఎంటర్ అవుతుంటేనే అతిపెద్ద భారీ విగ్రహమైనటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. తర్వాత అతిపెద్ద కోనేరు, అసలు ఎక్కడా లేదు అంత పెద్ద కోనేరు. మీరు ఒకసారి వీలైతే చూసి మీరు వీడియో కూడా తీసుకోవచ్చు, చాలా పెద్ద కోనేరు. ఆ కోనేరు అదొకటి విశిష్టత. తర్వాత రథం అనేది చాలా పెద్ద రథం, మనకి ఎక్కడ లేదు, తిరుపతిలో కదా లేదు, ఎక్కడ లేదు. మరి ఈ గుడి కూడా మొత్తం కంచి వరదరాజ స్వామి ఏ విధంగా ఉన్నాడో అదే ఆ విధంగానే పోలినటువంటి గుడి. తర్వాత మధ్యలో నరసింహస్వామి ఉంటారు, అంటే ఉత్సవ ఊరేగింపుల్లో నరసింహస్వామి దర్శనం చేసుకొని వెళ్తారు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ బంగారు బల్లి వెండి తొండ ఉంటారు. ఎవరైనా సరే ప్రతి ఒక్కరు మొక్కులు నెరవేర్చుకోవాలంటే, మేము కూడా చిన్నప్పుడు ఊరికే ఖర్చు వేసేసి మొక్కుకునే వాళ్ళం. ప్రతి ఒక్కరు కోరిన కోరికలు నెరవేరాలంటే ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి బంగారు బల్లి వెండి తొండ
కళ్ళకు అద్దుకుంటే తప్పకుండా కోరిన కోరికలు నెరవేరుతాయి. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది ఇక్కడే. మేము రథంలో కూడా ఊరేగింపుతో పాటు ఎక్కేవాళ్ళం. ఇప్పుడు కూడా ప్రస్తుతం ఊరేగింపుతో రథోత్సవం రోజు మేము ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మళ్ళీ తర్వాత తిరిగి. అయితే మీరు చిన్నప్పుడు కోరికలు కోరుకున్నా అన్నారు కదా, ఎన్ని కోరికలు నెరవేరినాయి ఇక్కడికి వచ్చిన తర్వాత? నేను చిన్నప్పుడు మా బావని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ప్రస్తుతం అక్కడే ఉండు మా బావని కూడా పెళ్లి చేసుకున్నాను. జీవితంలో ముఖ్యమైన ఘట్టమే నెరవేరింది. తర్వాత నేను ఏదైనా అంటే ఊర్లో ఫస్ట్ నేను దాదాపుగా గవర్నమెంట్ ఉద్యోగం అయితే నేనే అనుకుంటా, టీచర్ని. అది కూడా నాకు వచ్చింది. ఇప్పుడు వరదరాజ స్వామి దయ వల్ల నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. వచ్చిన తర్వాత ఫస్ట్ సంవత్సరం దేవుడికి కళ్యాణం చేపిస్తాం అనుకున్నా, ఫస్ట్ శాలరీతోని చేయించిన కూడా. నేను ఇప్పుడు ఉద్యోగం చేయబట్టి 25 సంవత్సరాలు అవుతుంది. మా చెల్లె కూడా అంటే దాదాపుగా మేము ఏదైతే అనుకున్నామో అది ఖచ్చితంగా నెరవేరుతాయి కోరికలు. సో చూసారు కదా, అంత విశిష్టత కలిగినటువంటి మహిమ కలిగినటువంటి దేవుడు. సో నేను ఈ టెంపుల్ యొక్క లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా మీరు కూడా రండి, స్వామిని దర్శనం చేసుకోండి. ప్రశాంతంగా ఉంటుందండి, చెప్తున్నా కదా, చాలా బాగుంటుంది. టెంపుల్ మాత్రం మంచిగా ఉంటుంది. కోనేరు కూడా ఉందంట, ఆ కోనేరు కూడా మనం సందర్శిద్దాము. ఇంకా మిగతా విషయాలు ఏమైనా ఉంటే మనము ఈ టెంపుల్కి సంబంధించి చూసి మంచిగా హ్యాపీగా మొత్తం అసలు ఏది వదలకుండా అన్నీ తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, కోరిన కోరికలు నెరవేరిందని చాలా సంతోషంగా ఉన్నది. అమ్మని అడుగుదామే, ఈమె ఏం కోరుకుంది, మరి ఏంది పరిస్థితి, ఈమెకి ఏమనిపించింది, ఎంత మంచి జరిగింది అనేది ఈమె విషయాల్లో తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీకు ఎంత మంచిగా జరిగింది, ఏంది? జై శ్రీమన్నారాయణ. నాది కూడా వరదరాజపురమే. ఇక్కడ ఎవరు అనంతరాజయ్య మా తాత, లక్కాకుల పెంటయ్య మా నాన్న, ఇప్పుడు మా అన్నయ్యలు వరుసగా, అంటే మా తాత, మా అన్నయ్యలు, మా నాన్న, వాళ్ళ పిల్లలు అందరు వరదరాజస్వామి సేవలో నిమగ్నమై ఉన్నారు. మేము కూడా వీళ్ళతో పాటు, అంటే చిన్నప్పుడు మేము ఆడుకున్నటువంటి గుర్తులన్నీ గుర్తొస్తున్నాయి మాకు ఇప్పుడు వస్తుంటే. ఎందుకంటే మేము ఆలయంతో పాటు మేము కూడా ఇక్కడే పెరిగినాము. ఇంకా చాలా చూడాలంటే అసలు చాలా ప్లేస్లు ఉన్నాయి ఇక్కడ. మేము రథం ఎక్కి చాలా అసలు ఎంత అంటే ఆంజనేయ స్వామి దగ్గర వరకు ఊరేగింపుతోటి తీసుకెళ్తారు. ఆ ఊరేగింపులో పాల్గొని ఆ రథం ఎక్కి అక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళం. 7 అంతస్తుల రథము అసలు చూసి తరించండి. మీరు ఒకసారి రండి, వచ్చి చూడండి. చూస్తే మేము చెప్పింది కాదు, మీరు కళ్ళతో చూసి ఇప్పుడు విన్నారు. మేము చెప్పింది మీరు కళ్ళతో చూస్తే మీకే అర్థమైపోతుంది, అరే ఈ ఆలయం యొక్క విశిష్టత ఎంత ఉంది అని చెప్పి. కాబట్టి అందరు రండి. జై శ్రీమన్నారాయణ. శ్రీ భూనీల సమేత వరదరాజస్వామికి జై. ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మనం బంగారు బల్లెని చూడడానికి అని వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తున్నాం కదా, ఇవన్నీ పురాతనమైనటువంటి గోడలు చూడండి. ఇంకా అప్పుడు ఇట్లుండే టెంపుల్ గోడలు ఇవన్నీ చూసారు కదా, ఇంత పురాతనమైన ఈ గోడలు చూస్తేనే మనకు అర్థమైంది. ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తే నాకు బంగారు బల్లెది. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది తొండ, ఇది వెండి తొండ అంట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చి మన కర్చీఫ్ ఉంటుంది కదా, ఆ కర్చీఫ్తోనే పైకి అక్కడ ఉన్నారు కదా వాటికి తగిలేట్టుగా పైకి ఇసిరేసి మళ్ళీ కింద పడకుండా పట్టుకొని ఒక కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, ఇప్పుడు నేను కూడా వేస్తున్నా. ఎందుకంటే నా కోసం నేను ఏం కోరుకుంటలేను. ఎందుకంటే పాకిస్తాన్తో యుద్ధం జరుగుతుంది కదా ప్రస్తుతానికి. మన జవాన్లు ఉన్నారు కదా, ఎవరైతే జవాన్లు మన కోసం వాళ్ళు యుద్ధం చేస్తున్నారో వాళ్ళందరూ బాగుండాలని చెప్పి నేను కోరిక కోరుకుంటున్నా. వాళ్ళు విజయం సాధించాలని, ఇంకా బలం చేకూర్చాలని, వరదరాజస్వామి యొక్క బలం ఇంకా వాళ్ళకి రావాలని చెప్పేసి నేను వేస్తున్నా. చూస్తారు కదా, వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటున్నా. జై హింద్, జై భారత్. ఫ్రెండ్స్ స్వామివారి విశిష్టత కూడా తెలుసుకున్నాము. అలాగే మన బల్లి, బంగారు బల్లి అండ్ వెండి తొండ సంబంధించింది కూడా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ప్రస్తుతానికి మనము షావాకి సంబంధించి తయారు చేస్తున్నారు. ఇక్కడ ఈ గరుడ షావా, గుర్రం షావా ఇవి తీస్తారు స్వామివారికి. సో ఏమేమి షావాలు తీస్తారు అనేది ఇక్కడ ఉన్నవారిని అడిగి తెలుసుకుందాము. అన్న, ఇక్కడ ఎన్ని షావాలు నడుస్తుంది అన్న? ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి షావాలు? ఏమేమి షావాలు ఉంటాయి? ఇప్పుడు ఈరోజు మన వరదరాజస్వామి కళ్యాణము. ఈరోజు ఇప్పుడు గుర్రం నీకి స్వామివారు ఎదుర్కోళ్ళు ఇప్పుడు ఒక 1 అవర్లో స్టార్ట్ అవుతుంది. అట్లాగే సాయంత్రము మన భరత అంటాం చూడు, మన ఊరేగింపుకు స్వామివారి ఊరేగింపుకు హంసవాహనం వెళ్తుంది. రేపు పొద్దున శేషవాహనము.
రేపు సాయంత్రం హనుమంతు వాహనము, ఓకే ఎల్లుండి కంచిగరుడ సేవ బండ్లు. ఓకే అట్లే ఒకరోజు గ్యాప్ ఉంటుంది. 13 తారీఖు 14 తారీఖు రథోత్సవము. ఓకే పొద్దున సో ఈ షావాలన్నీ ఒకటే రోజు చేయరు, ఒక్కొక్క రోజు చేస్తారు. డే బై డే ఉంటాయి. ఓకే కొన్ని చోట్ల ఏమవుతుంది అంటే అన్ని ఒకటే రోజు వాళ్ళు కోరుకున్నది ఏదైతే ఉంటుందో ఈ షావ అయితే తీపిస్తామో కోరుకునే భక్తులు ఉన్నప్పుడు అవి తీస్తారు కదా. మామూలుగా ఇక్కడ అట్లా కాదా? సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క షావ తీస్తారు. అది విన్నారు కదా, వరదరాజపురంలో ఉన్న ప్రత్యేకత. ఓకే సో విన్నాం కదా. కొన్ని చోట్ల ఏమవుతుంది అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క షావ తీస్తున్నారు. మరికొన్ని చోట్ల ఏమవుతుంది అంటే ఒకటే రోజు అన్నీ కలిపి చేయిస్తారు అన్నట్టు. ఫ్రెండ్స్ చూసినాం కదా శ్రీ వరదరాజస్వామిని, శ్రీ బోనేల సమేత వరదరాజస్వామి యొక్క దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ స్వామికి సంబంధించినటువంటి కోనేరు ఉంది, ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఇది గుడి అవతల సైడ్ నుంచి చూపిస్తున్నాం మీకు ఎట్లుండే అనేది. రాతి కట్టడాలు చూడండి, 700 సంవత్సరాల క్రితం కట్టినటువంటి రాతి గోడ ఎట్లుందో చూడండి. ఇక్కడ నుంచి మొదలుకొని ఇక్కడ ఇదంతా అదే చూడండి. చూడండి ఎంత బాగా కట్టిరు అప్పట్లో. సో అప్పుడు కట్టినటువంటిది ఎంత గట్టిగా ఉన్నదో చూడండి. ఫ్రెండ్స్ మనం ప్రస్తుతానికి వరదరాజస్వామి కోనేరు దగ్గరకు వచ్చినాము. చూడండి చాలా పెద్దగా ఉంది కోనేరు. ఇదిగో ఇది పక్కనే బావి కూడా ఉన్నది. సో ఎంట్రన్స్ అక్కడ నుంచి ఉంది, చూద్దాము. ఆ బావి ఎంట్రన్స్ పక్క నుంచే బావి కూడా ఉన్నది. చాలా బాగుంది కదా, కోనేరు కూడా చాలా బాగా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుంది చూడండి. కోనేరు ఎంట్రన్స్ లో ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనము. చూడండి ఎంత బాగుంది చూడండి. చూడండి ఎంత బాగుంది, చాలా బాగున్నది. సో ఇక్కడ నుంచి చూసుకుంటే అక్కడ హనుమాన్ కనబడుతున్నారు, అక్కడ హనుమంతుని కూడా దర్శనం చేసుకుందాము ఇక్కడ నుంచి వెళ్ళి. చూడండి వ్యూ మాత్రం సూపర్ ఉంది కదా ఇక్కడ. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, దీంట్లో 365 days వాటర్ ఉంటుంది. ఎండాకాలం అని కాదు, ఎంత అన్న ఎండ ఓటని, ఎంత అన్న రాని అని ఎండ, ఖచ్చితంగా దీంట్లో వాటర్ మాత్రం ఉంటుందంట. చూడండి ఇంత ఎండాకాలంలో కూడా ఎంత వాటర్ ఉందో చూడండి. ఇక్కడ నుంచి చూస్తే ఇంకా పైన మనకి హనుమాన్ ఉన్నారు. హనుమంతుని దర్శనం చేసేసుకుందాం ఇక్కడ. చూడండి ఇక చూడండి అక్కడ కోనేరు స్నానం చేసేసి ఇక ముందుగా వచ్చేసి ఇక ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటారు. ఇంకా చూడండి ఇగో రియల్ హనుమంతులు ఉన్నారు ఇక్కడే. చూడండి ఇగో రియల్ హనుమంతులు భయపడుతున్నాయి మనం వస్తున్నామని చెప్పి. చూడండి చెట్టు మీద ఎన్ని ఉన్నాయో చూడండి. చింత చెట్టు మంచిగా పెద్ద ఉంది, సో నీడ కూడా ఉంటుంది మంచిగా. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి చూస్తున్నాం కదా, మనకు బండ్ల బోనాలు అని చెప్పిన కదా నేను, వరదరాజ స్వామికి బండ్ల బోనాలు అని చెప్పిన కదా, ఆ బండ్ల బోనాలకు సంబంధించినటువంటి బండ్లు, ఎడ్ల బండ్లు ఇవి. ఇంత మంచిగా రెడీ చేస్తున్నారు చూడండి. ఇంకా ఇవన్నీ అవే, ఇంకా వేరే దగ్గర ఉంటాయంట. ఇక్కడ మాత్రం 2 ఉన్నాయి. దీన్ని కొద్దిగా మెరుగులు దిద్దుతున్నారు చూడండి. ఫ్రెండ్స్ చూసారు కదా, వరదరాజస్వామి దర్శనం కూడా మంచిగా అయిపోయింది, చాలా బాగుంది. ఆ టెంపుల్ చూస్తే కూడా మంచిగా అనిపించింది, ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, భక్తులు మరియు ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు చెప్పినారు కదా మంచిగా అనుకున్న కోరికలు నెరవేరుతాయి అని. సో ఏంటంటే ఇక్కడ వచ్చినప్పుడు మంచి ప్రశాంతత అనిపిస్తుంది ఫస్ట్ థింగ్. ఎందుకంటే మనం ఏదో టెన్షన్లో ఉంటాము, ఏమేమో బాధలు ఉంటాయి, అవన్నీ మర్చిపోతాం ఇక్కడికి వస్తే. నాకైతే అదే అనిపించింది. నేను వచ్చి చూసినా కదా, మీరు కూడా ఖచ్చితంగా రండి. ఈ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో పెడతా. వచ్చినప్పుడు ఖచ్చితంగా కోనేరు కూడా చూడండి, చాలా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా శ్రీ బోనేల సమేత వరదరాజస్వామి యొక్క దేవాలయం ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తా. అంతవరకు సెలవు, నమస్తే.